ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన స్నేహితులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. మరి ప్రియులారా, మన యొక్క వీడియోని చూస్తూ చాలామంది నాకు ఫోన్ చేసి, అన్న మీ యొక్క స్వార్థ పరిచర్యలో మా సైడ్ కూడా రండి, మరి మీరు ఏదైతే స్వార్థ పరిచర్య చేస్తున్నారో అదే రీతిగా సామాజిక సేవ కూడా మీరు చేస్తున్నారో మన క్రైస్తవులను ఇతరులకు సువార్త మరి మా ప్రాంతాల్లో కూడా కావాలన్న చాలామంది ఫోన్ చేస్తున్నారు. సంతోషం అండి. అయితే మరి కొంతమంది నాకు ఫోన్ చేసి, అన్న మరి మాకు బైబిల్ కావాలన్నా, మరి ఆ బైబిల్ ఎలాగా, మరి మీరు ఒకసారి మా సైడ్ వస్తారా అని చెప్పేసి మరి బార్డర్లో ఉన్నటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగు వాళ్ళు, అదే రీతిగా హిందీ వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారనమాట. అయితే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందులు కొంచెం టైట్గా ఉండడం బట్టి నేను వెళ్ళలేదు. కానీ ఒకటి నేను చేశాను ఏంటంటే, వారి యొక్క అడ్రస్ తీసుకొని పరిశుద్ధ గ్రంథమైనటువంటి మరి ఫుల్ బైబుల్ ఏదైతే ఫుల్ బైబుల్స్ ఉన్నాయో ఆ ఫుల్ బైబుల్స్ వారికి నేను వారి అడ్రస్కు పోస్ట్లో పంపించడం జరిగింది. అయితే నేను ఆలోచించింది ఏంటంటే, ఈ ఫుల్ బైబిల్ ప్రస్తుతం బుక్ స్టాల్లో కూడా చాలా టైట్గా ఉన్నదండి, దొరకట్లేదు. అదే రీతిగా మరి కొన్ని బైబిల్ సొసైటీ ఆఫీసులలో కూడా చాలా టైట్గా ఉన్నదన్నమాట. సరే, ఏదేమైనా అలాంటి పేదలు లేదనంటే మారుమూల ప్రాంతంలో ఉన్నవారు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పటికీ ఇబ్బందిగానే ఉంది. అయితే వారిని బట్టి నేను ఒక చిన్న ప్రణాళిక చేశాను. ఏంటంటే, ఇదేదో నా దగ్గర ఉండి కాదు, కానీ ఎవరైతే చదవడం వచ్చి బైబిల్ చదవాలి అనే ఆసక్తి కలిగి ఉన్నారో వారి కొరకు ఒక చిన్న నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక చిన్న డోర్ ఓపెన్ చేశాను. అదేంటంటే, ఎవరైతే మరి బైబిల్ చదవాలని ఇప్పుడే ఇంకా ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా ఆత్మీయంగా ఎక్కువ దేవునిలో ఎదగాలి అనుకున్న వారు మరి నా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ పంపించినట్లయితే నేను పోస్ట్లోని ఈ బైబిల్ను మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే చదవటం వచ్చో వారు మాత్రమే నాకు మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఇదిగో కింద ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. నేను మీ అడ్రస్ తీసుకొని ఖచ్చితంగా మరి మీకు ఈ బైబిల్ చేరే వరకు కూడా మీతో కాంటాక్ట్లో ఉండి మరి బైబిల్ మీకు అందించడం జరుగుతుంది. కనుక ప్రార్థించండి. నిజంగా చెప్పాలనంటే దేవుని యొక్క వాక్యం మన జీవితాలను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని వెలిగిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యం మా హృదయాల్లో, మా జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కనుక మేము కూడా మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారి కొరకు ఈ బైబిల్ను పంపించడం జరుగుతుంది. కనుక మీ అమూల్యమైనటువంటి ప్రార్థనా సహకారం నాకు కావాలి. నేను ఫ్రీగానే ఈ బైబిల్ను పంపిస్తాను. ఎవరికంటే ఆసక్తి ఉండాలి, చదవటం వచ్చి ఉండాలి. ఇప్పుడే నూతనంగా దేవునిలోని ఎదగాలి అని అనుకున్న వారు మాత్రమే పంపించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.